తిమ్మాపురం అనే ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతని పేరు రామయ్య. రామయ్య ఇంకా తన భార్య పద్మ ఇద్దరూ ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఉండేవారు. అయితే రామయ్యకి పొలం లేదు. తను రోజు ఏం పని దొరికితే ఆ పని చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. అలానే రామయ్య భార్య కూడా రోజు కూలి పనికి పోతుంది. అలా వీళ్ళు రోజు కూలి పని చేసుకుని వచ్చిన డబ్బులో సగం వాడుకొని మిగతాది దాచుకునేవారు. ఏదైనా ఒక రోజు పని దొరకకపోతే వీళ్ళు రోజు కొంచెం కొంచెం దాచిపెట్టుకున్న డబ్బులు బయటికి తీసి వాటిని ఆ రోజు వాడుకునేవారు. ఇలా ఉన్న దాంట్లో సర్దుకొని చాలా సంతోషంగా ఉంటారు రామయ్య తన భార్య పద్మ. అయితే అదే ఊరిలో భీమయ్య అనే ఒక చిన్న భూస్వామి ఉన్నాడు. ఆయన తనకి ఉన్న పొలంలో ఆయనే పని చేసుకుంటా ఉంటాడు. పొలంలో వచ్చిన ధాన్యాలు ఇంకా పొలంలో పండిన పంటని అమ్ముకొని చాలా సంతోషంగా జీవించేవాడు. ఇలా ఉండగా ఒకరోజు భీమయ్య ఇంటికి తన దగ్గరి చుట్టమైన తన చిన్న బావమరిది వస్తాడు. అప్పుడు భీమయ్య తన బావమరిదిని చూసి ఇలా అంటాడు. ఏం సతీష్, ఇలా వచ్చావు? బావా, నా తమ్ముడికి పెళ్లి కుదిరింది. మంచి మాట చెప్పావు సతీష్. ఇంతకీ పెళ్లి ఎప్పుడు? ఈ వచ్చే శుక్రవారం బావా. అయితే ఇంకా 3 రోజులే ఉంది పెళ్లికి. అవును బావా, నువ్వు ఇంకా అక్క తప్పకుండా పెళ్లికి రావాలి. మా అమ్మ నిన్ను మా అక్కని ప్రత్యేకంగా పెళ్లికి పిలవమని చెప్పింది. నువ్వు అంతగా చెప్పాలా సతీష్? నేను మీ అక్క రేపు మధ్యాహ్నం లోపు వస్తాం. నువ్వు ఏం కంగారు పడకు. చాలా మంచిది బావా. సరే సతీష్, ఎండన పడి వచ్చావు, కాస్త చేతి కడుక్కో, తిని పోదువుగని. లేదు బావా, ఇంకా చాలా మందికి పిలవాలి, మళ్ళీ వచ్చినప్పుడు తింటా. సరే సతీష్, నీ ఇష్టం. సరే బావా, మీరు రేపు తప్పకుండా రండి అని చెప్పి సతీష్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు భీమయ్య భార్య లక్ష్మి ఇలా అంటుంది. ఏమండి, రేపు మనం పెళ్ళికి పోతున్నాం కదా, మరి మన పొలంలో ఉన్న ధాన్యాల మాట ఏమిటి? అదే లక్ష్మి, నాకు కూడా ఏం అర్థం కావడం లేదు. మన చేతికి వచ్చిన పంట అంతా పొలంలో ఉంది. ఇప్పుడు మనం పెళ్ళికి పోతే మన పంటని ఎవరు కాపు కాస్తారు? నాకు అదే అర్థం కావడం లేదండి. ఎవరన్నా కాపల కాసేవారు ఉన్నారా మన ఊరిలో ఈ 3 రోజులు మన పంటని? అని అంటుంది లక్ష్మి. అప్పుడే భీమయ్య తన భార్య లక్ష్మితో ఇలా అంటాడు. లక్ష్మి, మన రామయ్య ఉన్నాడు కదా, తనకి మన పంట అప్పచెప్పిపోతే సురక్షితంగా ఉంటుంది. అవునండి, రామయ్యకి అప్పచెప్పి పోదాం. ఒకసారి నువ్వు రామయ్య దగ్గరికి వెళ్ళి చెప్పిదా? అవును లక్ష్మి, నేను కూడా అదే అనుకుంటున్నా. నేను ఇప్పుడే రామయ్య దగ్గరికి వెళ్ళి వస్తా అని తన భార్య లక్ష్మితో చెప్పి భీమయ్య రామయ్య ఇంటికి పోతాడు. అప్పుడు భీమయ్య రామయ్య దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. ఏం రామయ్య, ఈరోజు పనికి ఎటూ పోలేదా? పొయ్యి వచ్చా భీమయ్య, ఇప్పుడే వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చుందాం అని అనుకుంటున్నా. అవునా, మరి రేపు ఏమన్నా పని దొరికిందా రామయ్య? లేదు భీమయ్య, ఒకసారి మన జమీందారు గారి ఇంటికి పోయి ఏమన్నా పని ఉందేమో అని అడుగుతా. అక్కడ ఎప్పుడు ఏదో ఒక పని ఉంటది కదా అని అంటాడు రామయ్య. అప్పుడు భీమయ్య రామయ్యతో ఇలా అంటాడు. చూడు రామయ్య, మా చుట్టాల వాళ్ళది ఒక పెళ్లి పిలుపు వచ్చింది. నేను నా భార్య రేపు ఉదయం ఆ పెళ్లికి వెళ్తున్నాం. ఆ పెళ్లికి వెళ్ళి 3 రోజులు అయ్యాక వస్తాం. కాస్త మా పొలంలో ఉన్న పంటకి ఈ 3 రోజులు కాపలాగా ఉంటావా? అయ్యో భీమయ్య, రేపు పెళ్లికి పోతున్నారా? సరే వెళ్ళిరండి. మీరు సంతోషంగా మీ చుట్టాల పెళ్లికి వెళ్ళిరండి. నేను మీ పంటని మీ ధాన్యాలని ఈ 3 రోజులు కాపలా కాస్తా. చాలా సంతోషం రామయ్య. నీకు నీ కూలి డబ్బులు నేను పెళ్లికి వెళ్ళి వచ్చాక ఇస్తా. సరే భీమయ్య, మీరు పెళ్లికి పోతున్నారుగా,
అక్కడ ఏమన్నా ఖర్చులు కూడా ఉంటాయి. నాకు డబ్బులు మీరు మళ్ళీ వచ్చాక ఇవ్వండి. అని అంటాడు రామయ్య. ఇంకా భీమయ్య కూడా సరే అని అక్కడ నుండి తన ఇంటికి వెళ్ళిపోతాడు. కాసేపటికి భీమయ్య తన ఇంటికి వెళ్ళిపోతాడు. తను ఇంటికి వెళ్ళగానే తన భార్య లక్ష్మితో ఇలా అంటాడు. లక్ష్మి, రేపు పెళ్ళికి పోనీకి మనకి కావలసిన బట్టలు, మనకి కావలసిన వస్తువులు అన్నీ సర్దుకొని సిద్ధంగా ఉండు. మరి రామయ్య పనిలోకి రానీకి ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు లక్ష్మి. మరి ఈ 3 రోజులకి ఎంత డబ్బులు కావాలంటండి తనకి? తను ఇప్పుడు డబ్బులు ఏం వద్దు అన్నాడు లేవే. మీరు పెళ్ళికి పోతున్నారుగా, అక్కడ ఖర్చులు ఉంటాయి. మీరు పెళ్ళికి వెళ్ళి వచ్చాక నా కూలి డబ్బులు ఇద్దువులే అని అన్నాడు. అమ్మయ్య, ఏదో ఒకటి లేండి, మనం పెళ్ళికి వెళ్ళి వచ్చాకనే ఇద్దాం. కానీ కాపలాకి ఒప్పుకుంటాడో లేదో అని కంగారు పడ్డ నేను కూడా లక్ష్మి. కానీ రామయ్య ఒప్పుకున్నాడు. ఇంకా మనం ప్రశాంతంగా పెళ్లి చేసి వద్దాం సరే అండి అని అంటుంది లక్ష్మి. ఇంకా భీమయ్య తన భార్య లక్ష్మి తర్వాత రోజు ఉదయం వాళ్ళ చుట్టాల ఇంటికి పెళ్ళికి అని వెళ్ళిపోతారు. ఇంకా ఆ రోజు ఉదయం రామయ్య తన భార్య పద్మతో ఇలా అంటాడు. పద్మ, చద్ది కట్టావా? కట్టాను అండి. నీకు ఒకటి, నాకు ఒకటి. నీకు చద్ది ఎందుకు పద్మ? నువ్వు కూడా నా వెంబడి వస్తున్నావా ఏంటి? అయ్యో కాదండి, నేను జమీందారు గారి పొలానికి పోతున్నా. వాళ్ళ పొలంలో పని ఉంది అంట అని వాళ్ళ పాలేరు వచ్చి ఉదయం పనికి రమ్మన్నాడు. అవునా పద్మ? సరే మంచిదిలే. నువ్వు జమీందారు గారి పొలంకి వెళ్ళు పనికి. అలానే సాయంత్రం వచ్చేటప్పుడు ఏమన్నా కూరగాయలు తీసుకొనిదా. కూరగాయలు ఎక్కడ కొనుక్కొని రావాలండి? జమీందారు గారి పొలంలో కూరగాయలు పండిస్తాడు కదా, కూలికి పోయిన వారికి తినడానికి తీసుకొని పొమ్మంటాడు కదా మన జమీందారు గారు. అవునండి, పోయినసారి పోయినప్పుడు కూలి డబ్బులు ఇచ్చి అలానే వంకాయలు 1 కిలో ఇచ్చి గుత్తి వంకాయ చేసుకొని తినండి అని చెప్పాడండి మన జమీందారు గారు. ఈరోజు కూడా ఏమన్నా ఇస్తే తీసుకొనిదా, లేకపోతే వద్దు, సరేనా? సరే అండి. ఒకవేళ ఏమన్నా కూరగాయలు ఇచ్చినా మన ఇద్దరికి 2 పూటలకి సరిపడా తీసుకొనిదా. ఇంకా ఎక్కువ తీసుకొని రాకు, ఖరాబు అవుతాయి, సరేనా? సరే అండి, కొన్ని తీసుకొని వస్తలే, ఎక్కువ ఏం తీసుకొని రా అని చెప్పి పద్మ అక్కడి నుండి జమీందారు గారి పొలంకి పనిలోకి వెళుతుంది. ఇంకా రామయ్య కూడా భీమయ్య పొలంకి కాపలా కాయనీకి వెళతాడు. కాసేపటికి రామయ్య భీమయ్య పొలం దగ్గరికి పోతాడు. అయితే అక్కడ పొలంలో పండిన పంట అంతా కోసి ఒక దగ్గర ఒక కుప్పలాగా వేసి పెట్టాడు భీమయ్య. అయితే రామయ్య ఆ కుప్ప దగ్గరికి వెళ్ళి తను తెచ్చుకున్న సద్దిని ఒక చెట్టు కింద పెట్టి తను ఆ కుప్పకి కాపలి కాయడం మొదలుపెట్టాడు. రామయ్య ఆ కుప్పని కాపలా కాస్తూ ఉన్నాడు. ఆ కుప్ప దగ్గరికి ఏ పక్షిని గాని ఏ జంతువుని గాని ఆ కుప్ప దగ్గరికి రానియకుండా చాలా జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉన్నాడు. రామయ్య అలా ఆ కుప్పని మంచిగా కాపలా కాస్తూ ఉన్నాడు. ఇంకా అప్పటికే సమయం 1 దాటిపోయింది. ఇంకా మధ్యాహ్నం అయ్యింది. కాస్త తిన్నామంటే సాయంత్రం వరకు ఉండొచ్చు అని రామయ్య తెచ్చుకున్న సద్దిని తిని మళ్ళీ అక్కడ ఆ కుప్పకి కాపలి కాయడం మొదలుపెట్టాడు. ఇలా ఉండగా కాసేపటికి అక్కడికి రాజు వస్తాడు. రాజు వచ్చి రామయ్య దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. ఏం రామయ్య, నువ్వు కాపలా కాస్తున్నావు, భీమయ్య లేడా? భీమయ్య వాళ్ళ చుట్టాల దగ్గర నుంచి ఒక పెళ్లి పిలుపు వచ్చింది. తను ఈరోజు ఉదయం వెళ్ళాడు. తను వచ్చేదాకా నేనే ఇక్కడ కాపలాగా ఉంటా. అవునా రామయ్య, మంచిది మంచిది. సరే గాని ఇంతకీ ఏం పని మీద వచ్చావు ఇక్కడికి? ఏం లేదు రామయ్య, ఇప్పటిదాకే పొలంలో పంట కోసాం. పంట కోయడం అంతా అయిపోయింది. అందరూ
తిననీకే కూర్చున్నారు. మేమంతా అక్కడ తింటున్నాం. నువ్వు ఒక్కడివే ఇక్కడ నిలబడి కనిపించావు. మధ్యాహ్నం 1 అయిపోయింది. నువ్వు ఇంకా తిన్నావో లేదో కాస్త తింటావేమో అని పిలవనీకే వచ్చినా. అయ్యో రాజన్న, నేను ఉదయం తిని సద్ది కూడా తెచ్చుకున్నా. ఇందాకే ఆకలి వేసింది అని తెచ్చుకున్న సద్ది తిని వచ్చి నిలబడ్డా. ఇంతలో నువ్వు వచ్చావు. తిన్నావా రామయ్య? అదే తినే సమయం కూడా అయిపోయింది కదా, నువ్వు తిన్నావో లేదో అని వచ్చినా. నేను తిన్నా రాజు అన్న. నువ్వు వెళ్ళు, మీరు తినండి. ఉదయం నుంచి పంట కోసి కోసి అలసిపోయి ఉంటారు. సరే రామయ్య, నేను వెళ్తున్నా. నీకు ఏమన్నా కావాలంటే వచ్చి అడుగు అని చెప్పి రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా రామయ్య కూడా ఆ పొలంలో ఉన్న కుప్పని చాలా జాగ్రత్తగా కాపలా కాయడం మొదలు పెడతాడు. అలా ఆ రోజంతా రామయ్య ఆ పొలంకి కాపలా కాసి చీకటి పడే ఎలా అవుతుంది అని రామయ్య తన ఇంటికి పోతాడు. ఆ రోజు సాయంత్రం రామయ్య ఇంటికి పోగానే అక్కడ బయట పద్మ కూర్చొని ఉంటుంది. అప్పుడు పద్మ రామయ్యని చూసి ఇలా అంటుంది. ఏమండి వచ్చావా? నీకోసమే చూస్తున్నా. నాకోసమా? ఏమైంది? ఎందుకు నాకోసం ఎదురు చూస్తున్నావు? ఏం లేదండి, ఈరోజు జమీందారు గారు నాకు 8 కాకరకాయలు ఇచ్చారు. అవి కూడా పెద్దవి. ఏంటి, కాకరకాయలు ఇచ్చారా? అబ్బా, కాకరకాయలు నూనెలో వేపుకొని తింటే స్వర్గంలా ఉంటది. పద్మ, ఇప్పుడు అదే చెయ్యి, సరేనా? నాకు తెలుసండి, నీకు కాకరకాయలు కారం ఉప్పు తట్టి నూనెలో వేపుకొని తినడం ఇష్టం అని. నీకు ఈ విషయం చెప్పనీకనే నీకోసం ఎదురు చూస్తున్నా. మరి ఎందుకు ఆలస్యం? కాకరకాయల వేపుడు చేయి, తిందాం. సరే అండి అని అంటుంది పద్మ. ఇంకా ఆ రోజు పద్మ కాకరకాయల వేపుడు చేస్తుంది. ఆ రోజు వీళ్ళు ఇద్దరు మంచిగా కాకరకాయ వేపుడు తిని మంచిగా పడుకుంటారు. మళ్ళీ ఉదయం లేవగానే ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోతారు. ఇలా 3 రోజులు గడిసిపోతుంది. ఇంకా 4వ రోజు ఉదయం రామయ్య ఇంటికి భీమయ్య వస్తాడు. భీమయ్య వచ్చి రామయ్యతో ఇలా అంటాడు. రామయ్య, నేను నిన్న మన ఊరికి వచ్చేలోపు సాయంత్రం 7 అయిపోయింది. కాస్త చీకటి కూడా పడింది. అవునా భీమయ్య, పెళ్ళి మంచిగా అయ్యిందా? పెళ్ళి అంతా చాలా మంచిగా అయ్యింది రామయ్య. సరే భీమయ్య, ఈరోజు కూడా మీ పొలంకి కాపలా పోవాలా? వద్దు రామయ్య, నేను ఇప్పటిదాకే పొలంకి వెళ్ళి వస్తున్నా. నేను ఎలా వేసిన కుప్ప అలానే ఉంది. ఒక్క గడ్డి పొరక కూడా జరగలేదు. చాలా సంతోషం భీమయ్య, నీ నమ్మకంని నిలబెట్టుకున్నా. రామయ్య, నువ్వు చేసిన సహాయంకి చాలా ధన్యవాదాలు. నీకు కూలి డబ్బులు ఎంత డబ్బు ఇచ్చినా సరిపోదు. అయ్యో భీమయ్య, నాకు ఎక్కువ డబ్బు వద్దు. నా కూలి డబ్బులు ఇస్తే చాలు. ఎంత రామయ్య నీ కూలి ఒక్క రోజుకి? ₹1 భీమయ్య. సరే రామయ్య, రేపు వచ్చి 5 రూపాయలు ఇస్తా. వద్దు భీమయ్య, నాకు నా కూలి ఇస్తే సరిపోతుంది, ఇంకా ఎక్కువ వద్దు. సరే రామయ్య, రేపు తెచ్చి ఇస్తా నీకు నీ కూలి డబ్బులు అని చెప్పి భీమయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా రామయ్య తన పని తాను చూసుకుంటాడు. ఇలా రామయ్య అంత నిజాయితీగా ఉంటాడు కాబట్టి తనని అందరూ ప్రేమగా పలకరిస్తారు. ఇంకా ఏమన్నా పని ఉంది అంటే కూడా రామయ్య నమ్మకంతో పని చేస్తాడు అని మొదటగా రామయ్యకి ఆ పనిని పిలిచి మరీ ఇస్తారు. ఈ విధంగా రామయ్యకి ఆ ఊరిలో పొలం లేకపోయినా కూడా తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు రామయ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.